రామయ్య భార్య కనకమ్మ భోజనం చేస్తూ ఉన్నారు. బయట ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్లుండి తోటలో చిన్నపిల్లవాడి ఏడుపు గట్టిగా వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశారు. కొబ్బరి చెట్లపై ఒక చోట ఏదో వెలుతురు మిణుక్కు మిణుక్కుమంటూ చిన్నపిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. వెంటనే కాసేపయ్యాక ఆగిపోయింది. 10 నిమిషాల తర్వాత మరలా ఏడుపు ఆరంభమయ్యింది. 4 సార్లు వినిపించింది, ఆగిపోయింది, వినిపించింది, ఆగిపోయింది. రామయ్య దంపతులకు భయం పట్టుకుంది. రామయ్య వెంటనే టౌన్లో ఉన్న తన బావమరిది సుబ్బయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. సుబ్బయ్య, ఇదేదో తప్పకుండా దయ్యం పని అయి ఉంటుంది. ఉదయం మంత్రగాడిని పిలుచుకొని రేపు వస్తాను అని చెప్పాడు. రాత్రి 11 గంటల వరకు పిల్లవాడి ఏడుపు ఆగి ఆగి వినిపిస్తుంది. రామయ్య దంపతులు